ఈ మధ్య నా మొబైల్ అయితే ప్రాబ్లం వచ్చిందండి. దానివల్ల వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా పోస్ట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నా. ఇది మా సాయి పెళ్లి వీడియో అన్నమాట. ముహూర్తం రోజు లాగు ఎంత చక్కగా డెకరేషన్ చేశారంటే ఇల్లంతా పూలతోటి అయితే డెకరేషన్ చేశారు. సో ప్రతి ఒక్కరి కష్టం ఉంది కదండి ఇందులో. పూల వాళ్ళదైతేనేమి, పాల వాళ్ళదైతేనేమి, పండ్ల వాళ్ళదైతేనేమి ప్రతి ఒక్కరి కష్టం పెళ్లిలోనే తెలిసిపోతుంది కదండి. ప్రతి ఒక్కరు కష్టపడిందే ఇవన్నీ మనకి రావన్నమాట మన దగ్గరికి. ఇది ముహూర్తం రోజు లాగు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కష్టం విలువ చెప్తున్నానండి. కష్టపడింది ఏది కూడా మన చేతుల వరకు గాని నోటి వరకు గాని రాదండి. మనం ఇంట్లోనే కూర్చోవాలి, మనకు పనులు జరగాలంటే అస్సలు జరగనే జరగదు. నేనైతే ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నానండి. కష్టపడింది మనకి ఏది కూడా మన దగ్గరికి రాదు. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మనం కష్టపడితేనే మనకి ఈ 4 ముద్దలు మనకి నోట్లోకి పోతాయన్నమాట. మన 5,000 నోట్లోకి పోవాలి అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కష్టపడాలండి. కష్టపడిన సొమ్ము ఖచ్చితంగా అది ఏదో ఒక రూపంలో దేవుడు తీసేసుకుంటారన్నమాట. ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఒకరి సొమ్ము కోసం మనం ఆశపడ్డామనుకోండి, ఆశ కొన్ని రోజులే ఉంటుంది. మనం వాళ్ళ దగ్గర తీసుకున్న సొమ్ము కొన్ని రోజులే ఉంటుంది. తర్వాత జీవితాంతం మనం చాలా బాధపడాల్సింది వస్తుంది అన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏమో చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా అన్నమాట. ఇది మా సాయి ముహూర్తం రోజు పందిరి వేస్తున్నారు. ప్రతి ఒక్కరైతే ఈ లేడీస్ అయితే పైన చేస్తున్నారు, జెంట్స్ అయితే కింద చేస్తున్నారు. ఎంత వర్క్ ఉంటదండి పెళ్లి అంటే. నిజంగా ఎవరికి కూడా బడిన అనిపించదు. ఎందుకంటే పెళ్లి కదా, చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరి చెయ్యి వేస్తేనే అక్కడ సక్సెస్ అనేది మనకు కనిపిస్తుంది. నిజంగా పందిరి ఎంత చక్కగా కుదిరిందంటే ఖచ్చితంగా నేను వీడియో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ ముగ్గు వీడియోను ముహూర్తం రోజు దేవుడికి మనం ముందు ఏం పెట్టాము అనేది అయితే ఈ వ్లాగ్ లో ఉంటుందండి. ఖచ్చితంగా నా వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. నా వీడియోస్ అయితే ఫాలో చేయండి. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను రెగ్యులర్ గా అయితే పోస్ట్ చేయాలనేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేయండి. మీ సుమ శ్రీనివాస్ అండి. ఫైనల్ గా మా రెండో అక్క అయితే ముగ్గు అయితే వేశారు. చాలా చక్కగా వేశారు. ఇక పందిరి కోసం ఎలా వేయాలి ఏంటి అనేది ఒక ప్లాన్ వేసుకుని ఇలా చేస్తున్నారన్నమాట. అక్క వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగడం ఇదేమి ఫస్ట్ టైం కాదు, రెండోసారి అన్నమాట. వాళ్ళ ఆడపిల్లకు కూడా ఒకసారి అయింది, అక్క వాళ్ళ మరిది కూతురికి. సో దానివల్ల కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వీళ్ళకి. అలా అయితే పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇవన్నీ అమ్మాయికి పంపిస్తారన్నమాట పెళ్లి కూతురికి. ముహూర్తం రోజు కొన్ని చీరలు, పండ్లు, ఆకులు, వక్కలు అలా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ అమ్మాయికి అయితే పంపిస్తారండి. దానికోసం అనేసి మళ్ళీ మార్నింగ్ నుంచి అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. సో ఫైనల్ గా ఇదండి మా సాయి ముహూర్తం రోజు లాగా. ముందు మంచి వీడియోస్ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారనేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నానండి. ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదండి ఇవాల్టి నా చక్కటి నా సాయి పెళ్లిలో ముహూర్తం రోజు లాగన్నమాట. సో ఇది మణిదీప్ సాయి పుష్పలతల పెళ్లి. ఖచ్చితంగా పిల్లల్ని చూసి ఆశీర్వదించండి. వీడియో నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుద్దాం.